హిందువులు సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందన్నారు ఇస్కాన్ పూర్వపు చైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ ప్రభుజీ. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముళ్లంక శ్రీకృష్ణ దేవరాయల కళ్యాణ మండపం వద్ద జరిగినటువంటి హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ నాయకులు మొదలుకొని అందరికీ కూడా హిందువులంటే అలుసుగా మారిందన్నారు. ఎన్ని అవమానాలు చేసినా నోరు తెరవరని, తమకే ఓట్లు వేస్తారన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారని అన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారికి హిందువులు ఓట్లు వేయడం సిగ్గుచేటని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం అనేక ప్రాంతాల్లో హిందువులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఒక్క హిందువు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపినటువంటి దాఖలా లేదని అన్నారు. హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. పెద్దల మాట వినే పరిస్థితి లేదు పిల్లలు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరికో ఒకడికి చెప్పాడంట, చెట్టు చిటారు కొమ్మన పండు సూర్యరశ్మి బాగా తగులుతుంది కాబట్టి రుచిగా ఉంటుంది అని చెప్పాడంట. ఒకడు చిటారు కొమ్మ ఎక్కి ఆ పండు కొయ్యడానికి ప్రయత్నిస్తే చిటారు కొమ్మ పెలుసుగా ఉంటుంది కదా, ఇరిగిపోయింది. వాడు పడిపోబోతూ ఒక కొమ్మను పట్టుకున్నాడు, ఊగులాడుతా ఉంటే కాపాడండి, రక్షించండి అని చెప్పి అరుపులు అరుస్తూ ఉంటే ఆ దారిలో వెళ్లే వాళ్ళందరూ అక్కడ చుట్టూ చేరారు. ఇటువంటి మంచి కాలక్షేపం కదా మనకు. ఎవడన్నా కొట్టుకుంటా ఉంటే సైకిల్ ఆపేసి, బండి ఆపేసి వాళ్ళని విడదీయడానికి, సర్ది చెప్పడానికి కాదు, చూడటానికి ఆగుతాం. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వీడియోలు తీస్తాం, లైవ్ ఇస్తాం. చచ్చినా కానీ ఏం పర్వాలేదు.